హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇదే నా కేరళలో లాస్ట్ వ్లాగ్ అండి. మేబీ ఇది లాస్ట్ వ్లాగ్ అవ్వచ్చు, మేబీ కేరళ వస్తానో రాదో అనేది నాకు తెలియదు అనమాట. అసలు ఎందుకు కేరళ వదిలి వెళ్ళిపోతున్నాం అనేది నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో అందరూ లాస్ట్ వరకు చూడండి. నా వీడియోస్ చూసేవారు ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ కూడా నొక్కితే మీకు నేను పెట్టిన నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. వితౌట్ డిలే మీరు చూడొచ్చు. అండ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసేవారందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే మేము కేరళ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్కి ఒక కోర్స్ వచ్చిందండి, 4 months. నేను ఇనీషియల్ డేస్లో పెట్టాను, తను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు, తనకి మేబీ రావచ్చు, లిస్ట్లో కూడా ఉంటాడు అని చెప్పేసి. సో తను గాడ్ గ్రేస్ తనకి ఈ కోర్స్ అనేది వచ్చింది. పాపం తను 3 years నుంచి ట్రై చేస్తున్నాడు ఈ కోర్స్ కోసం. ఫైనల్లీ హీ గాట్ ఇట్. నెక్స్ట్ నేను ఇక్కడ కేరళలో ఒక్కరితోనే ఉండడం అంత మంచిది కాదు కదా. సో నేను ఏపీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. అంటే పర్మనెంట్గా ఏపీలోనే కాదులండి, ఒక 4 months నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఎక్కడైనా హాస్టల్ తీసుకొని అక్కడ ఉండి చదువుకుందాం అనుకుంటున్నాను ఈ 4 months. తర్వాత ఈ 4 months తర్వాత మళ్ళీ మేము కేరళ రావాలనే కోరుకోండి. ఎందుకంటే కేరళ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా. నేనైతే మున్నారు, అల్లప్పి, ఊటీ ఇవన్నీ కూడా ముందు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయ ముందనే మేము ట్రిప్స్ వేసాము. అవన్నీ మిస్ అయ్యాను, లేదంటే ఆ వ్లాగ్స్ అన్నీ షేర్ చేసి ఉండేదాన్ని. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కదా అవన్నీ కూడా. చాలామంది రావడానికి కూడా ట్రై చేస్తుంటారు, అలాంటి వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యి ఉండేదేమో. బట్ నేను అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, అందుకే నేను ఇప్పుడు షేర్ చేయలేకపోయాను. సో నేను మళ్ళీ జూన్, జూలైలో రావాలని కోరుకోండి. ఎందుకంటే నేను కంపల్సరీ వచ్చిన వెంటనే మీకు మున్నార్ వ్లాగ్స్ అనమాట పెడతాను. తర్వాత మేము ఆల్రెడీ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. రేపే నాకు ట్రైన్, నేను వెళ్ళిపోతాను. తను మేబీ 2 days తర్వాత వెళ్తాడు. మేము కంప్లీట్గా ఇది మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం ఏమో మేము ఇలా 4 months దూరంగా ఉండడం కష్టంగానే ఉంటుంది. బట్ స్టిల్ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. సో అందుకనేసి తను వెస్ట్కి వెళ్ళిపోతున్నాడు, నేను టోటల్గా ఈస్ట్కి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడు అనేది నేను చెప్పకూడదు, బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్, వాళ్ళకున్న సెక్యూరిటీ ఇష్యూస్ అనమాట. సో నేను దాన్ని షేర్ చేయాలనుకోవట్లేదండి, తప్పుగా అనుకోవద్దు. ఇంకా మేము ఏంటంటే, అందుకే ఇది లాస్ట్ వ్లాగ్ అనేసి ఇంట్లో నేను ఇలా లాస్ట్ వ్లాగ్ చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేయండి. ఇంతవరకు కేరళలో నేను ఎన్నో ప్లేసెస్ని మీకు షేర్ చేస్తూ వచ్చాను, చాలామంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక నుంచి నేను ఏపీలో వీడియోస్ పెడుతూ ఉంటాను. ఏపీ నుంచి నా డైలీ వ్లాగ్స్, ఇంకా నేను స్టడీ వ్లాగ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. వాటిని కూడా ఇప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఏపీ నుంచి పెట్టే వ్లాగ్స్కి కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను మళ్ళీ ఈ 2-3 days కొద్దిగా బిజీగా ఉంటాను. మళ్ళీ Feb 1st నుంచి వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను. అప్పటి వరకు అందరూ స్టే ట్యూన్, బీ సేఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like my video, please like, share, subscribe to my channel.